లాభం 2 3 4 5 6 7 8 9 10. పొలంబో సిల్లర్ మాలస్మే. లాభం 2 3 4 5 పొలంబో చాలా ఉంది. కలమ్మా, శెట్టి గారు. పని అయిందా? అయింది శెట్టి గారు. మరి అయితే ఇంకెక్కడెందుకు, వెళ్ళరా ఇంటికెళ్ళు. సరేనండి. ఏటి ఇంకా నిలబడ్డావు? ఓహో, బియ్యం వేయాలి కదా, పట్టు పట్టు. ఇవాళకి బియ్యం వద్దండి. వద్దా? మరి డబ్బులు 2 రూపాయలు ఇచ్చిమంటావా? ఉహుం. మరైతే ఏటి కావాలా? మినపప్పు. మినప్పప్ప ఎంత అనుకుంటారో కిలో? 25 రూపాయలు. దాన్ని దోసడ్డం కట్టంగానే బియ్యం ఓటుకెళ్ళు. వద్దు సార్, దయచేసి నాకు మినపప్పే కావాలి. ఎందుకు? రేపు పండగ కదా సార్, గారెలు చేసుకుందామని. గారెలు తినడానికి తిండినేది గాని గుంటడు గుండుజోలనే నీకు గారెలు కావాలేం? గారెలే సాల్లే, బియ్యం ఓటుకెళ్ళే. నీ మొహానికి బియ్యం ఎక్కువ. వద్దు శెట్టి గారు, ఇస్తే మినపప్పే ఇవ్వండి, లేదంటే లేదు. పౌరుషానికి ఏం తక్కువనేదా? పట్ట సరిపోదు సార్, మరి కొంచెం. సరిపెట్టుకోవాలా? ఒక్కదానికి అవి ఎక్కువే. ఇద్దరం సార్, నాతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు. తా దూర సందు లేదు, మెడకో డోలని నీకింకొకరు తోడు. సాల్లే ఎల్లెలే. శెట్టి గారు. ఏంటి రోసమే? ఓసోస్ అంత రోసం ఉన్నదాని ఇక్కడెందుకు? చేసినప్పు తీర్చి సగ్గా ఎల్లు. మన కాడేలాంటి పప్పులు అడకవా? ఇప్పుడు ఏమన్నాను శెట్టి గారు? మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నేను మనిషినే, దాంతో. వద్దు, చూపులతో సరిగేసి కన్నీళ్ళు ఎట్టుకుంటే కరిగిపోను. నీతో పడలేను గానే ఉన్న పలంగా నా అప్పు తీర్చి కదురు. ఇప్పుడు ఏమైంది శెట్టి గారు? ఇప్పటికిప్పుడు అప్పు తీర్చమంటే? తీర్చాలి, అదంతే. తీర్చకపోతే చెప్పు. తీర్చకపోతే నువ్వు ఉండక నువ్వు చెప్పు. తీర్చకపోతే ఏడ్ చేస్తావు? ఏడ్చేస్తానా? కోర్టుకు ఎక్కుతాను. ఏటి ఈ మాత్రం దానికే 600 ఇవ్వాలి, కానీ పరకే కాదు. తెలుసు, కానీ ఇక్కడ అక్క చేసిన పనికి లెక్క కడితే అప్పు పోను, తిరిగి నువ్వే అక్కకి ఏళ్ళకేళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఏళ్ళకేళ్ళు ఇవ్వాలా? అవును. చెప్పు, ఎలాగివ్వాలో చెప్పు. మాట్లాడొద్దు, లెక్కలు కావాలా? సరే వేసుకో. చెప్పు. ఇక్కడ అక్కకి జీతం ఎంత? 200. ఏ లెక్క ప్రకారం? ఏ లెక్కేటి? ఇక్కడ పని చేస్తున్నందుకు గాను నెలకి 200 జీతం, అంతే. అంతే అంటే లాబరేట్ ఒప్పుకోదు. కూలికో టైం ఉంది, రేట్ ఉంది. మామూలుగా 8 గంటలు పనిచేస్తే నువ్వు అక్కకి నెలకి 1000 రూపాయలు ఇచ్చుకోవాలి లాబరేట్ ప్రకారం. కానీ నువ్వు అక్కతో 12 గంటలు పనిచేస్తున్నావు అంటే ఎంత ఇచ్చుకోవాలి? 1500. నువ్వు ఇస్తుంది ఎంత? 200. 1500 200 పోతే ఎంత? 1500 200 పోతే 1300. అంటే నెలకి 1300 చొప్పున నువ్వు అక్కకి బాకీ. మరక్క ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తుంది? ఏడాదిగా చేస్తుంది. ఏడాది అంటే 12 నెలలు. 12 × 13 ఎంత? 12 × 13 156. పక్కన 2 సున్నాలు ఎడితే 15,600. అందులో నీ కాడ అక్క చేసిన అప్పు 600 తీసేస్తే ఎంత ఉంది? ఎంతంటే 15,000 ఉంది. ఉందా? మరి బాకీ అక్కకి ఇప్పుడు వెంటనే తీసు. ఎవరు? నువ్వే. నేనా? కాకపోతే నేనా? చూడు శెట్టి, లెక్క ప్రకారం నువ్వు అక్కకి 15,000 బాకీ ఉన్నావు. మర్యాదగా తీర్చావా? తీర్చావు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నా కాడో పోలీస్ ఉన్నాడు, తెలుసు కదా నీకు? తెలుసు. అతగాడేమో 2 టౌన్ ఎస్ఐకి దూర బంధువు, పైగా కరాకండి. ఆలోచించుకో. అమ్మో, నువ్విట్ట ఎఫ్ఎస్ గా లేబర్ పనులు చేయించుకొని సొమ్మె కొడితే నీ కొట్టు లైసెన్స్ కూడా పోద్ది. తర్వాత నీ ఇట్ట. బాబాయ్, ఇదేంటి గోళ?
అయినా సిన్నే ఇవన్నీ నీకెలా తెలుసా? షూటింగ్లకి వెళ్తున్నాను చూడు, అక్కడ ఇలాంటి సేల్ చాలా విన్నాను గాని చెప్పు, అక్క బాకీ 15 ఏళ్ళు తీరుతున్నావా లేదా? కట్టం తీర్చలేను. మరైతే వడ్డీ కింద నెలలా సరుకులు ఇచ్చుకో. వడ్డీయా? అవును, కడతావా చెప్పు, లేకపోతే పోలీస్. వద్దు. అయితే వడ్డీ తప్పదా? తప్పదు. అలాగే నువ్వు బాకీ తీర్చే వరకు అక్క నీ కాడ పని చేయదు, ఆ, సరేనా? ఆహా నేను ఒప్పుకోనా. సరే అయితే కంప్లైంట్ ఇస్తాను, షట్టర్ మూస్తుంది గాని. వద్దు. మరందుకే చెప్పినట్టు నువ్వు. సరే. ఇదిగో, ఇంకెప్పుడైనా ఇక్కడ అక్క పని చేసినట్టు కనిపించిందో మర్యాదగా ఉండదు. అబ్బే చెయ్యదే, చెయ్యనివ్వను కూడా. అలారా దారికి వెళ్ళి సరుకులు కట్టు. చెప్పు. మినపప్పు 3 కిలోలు, పెసరపప్పు 5 కిలోలు, అమ్మో. కందిపప్పు 6 కిలోలు, ఓ నాయనా. బియ్యమేమో 30 కిలోలు, చక్కెర 2 కిలోలు, చాక్లెట్లు కిలో. ఓ నాయనో, నా వల్ల కాదు, నేను ఇవ్వను. సరే సెటర్. వద్దు. మరందుకే అడిగిన సరుకులు ఇచ్చుకో. సరుకులు చాలా ఉన్నాయి గాని అవి మేము ఒట్టుకెళ్ళలేవు, అందుకని ఓ మనిషినిచ్చి జాగ్రత్తగా ఇంటికి పంపు. ఎల్లు. అక్కతో పాటు ఎవరున్నారో తెలుసా? తెలీదు. నేనుంటున్నాను. అలాగా? మరి ఆ ఇష్యూ చెప్పలేదే? చెప్పదు, తెలుసుకోవాలా. సరే సరుకులంపు, వస్తా రాకా. ఓ నాయనోయ్, ఇదేం శివటపాకాయ్, ఇది రాకుండా ఉండే బాగుండేది. అనవసరంగా కలం మీద ఆవేశపడ్డాను, దెబ్బైపోయాను. లేకపోతే కలమ్మ చేతి ఇంకొన్నాళ్ళు పని చేయించుకుండేవాడిని. ఇప్పుడు మనిషి పోయే, సరుకు పోయే, ఇంకేటున్నాయి ఇక్కడ? ఈగలు తోలుకోవడానికి నేను ఒక్కడిని మిగిలాను. సీనా బతుకు. చిన్ని, ఏంటక్క? ఎవరు నువ్వు? అదేంటక్క? నిజం చెప్పు, ఎవరు నువ్వు? చిన్ని, అంతే. కాదు, నువ్వు నువ్వు మా అమ్మవి. వయసులో చిన్నదాని బట్ట నువ్వు మా అమ్మని గుర్తు చేస్తున్నావు. నన్ను నువ్వు కుర్రదానా చిన్నదానా అని ఆట పట్టిస్తుంటే నవ్వులాట కనుక్కున్నాను. కానీ కాదు, అమ్మలా పిలిచి ఆదుకుంటున్నావని నాకిప్పుడు అర్థమైంది. నువ్వెవరివో నాకు తెలీదు. ఆ దేవుడే పంపినట్టుగా వచ్చి అన్ని ఆపదల నుంచి నన్ను కాపాడుతున్నావు. ఎందుకో నిన్ను చూస్తుంటే మా అమ్మే గుర్తుకొస్తుంది. ఎప్పటిదాకా చిన్నదానా కుర్రదానా అంటూ నువ్వు అల్లరిగా మాట్లాడుతున్నప్పుడు ముచ్చట పడ్డాను. కానీ నిజంగా నీకన్నా నేనే అన్ని రకాలుగా చిన్నదాన్ని. నీ మాటలన్నీ నిజం. ఇన్నాళ్ళుగా నా బాధలు చెప్పుకోవడానికి దిక్కంటూ కూడా ఉండేది కాదు. నువ్వు నా బాధలు వినడమే కాదు, వాటి బారి నుండి నన్ను ఆదుకోవడంతో ఆ దేవుడే నిన్ను పంపాడనిపిస్తోంది. అప్పుడప్పుడు నువ్వు మాట్లాడే మాటలు చిలిపిగా అనిపించినా వాటిలో ఎంతో నిజం దాగుందని తర్వాత అనిపిస్తోంది. నీ వయసు చాలా చిన్నది, కానీ ఎప్పుడూ నన్నే ఓదారుస్తూ ఉంటావు. నేనెప్పుడు కుంగిపోయినా నాలో ధైర్యాన్ని నింపుతున్నావు. నిజంగా నువ్వు చాలా గొప్పదానివి చిన్ని, చాలా గొప్పదానివి. నీకు నేను చాలా రుణపడిపోతున్నాను. దాన్ని నేను ఎప్పటికి తీర్చుకుంటానో నాకే తెలీదు. అబ్బా, మళ్ళీ మొదలెట్టాం. ఎప్పుడు ఇట్లాంటి భారమైన డైలాగ్లేనా? తెలియక అడుగుతానక్క, నీకెప్పుడు సినిమాలు ఇలా టాసాలు ఇచ్చివారా? ఇదిగో, ఎప్పుడు ఇంతే. ఇలాగే మాట్లాడి నాకు బాధగా ఉన్నప్పుడల్లా చిటికలో నవ్వించేస్తావు. నువ్వు నిజంగా ఒట్టి పిచ్చి మాలోకం. ఎట్టో బతుకుతావో ఏటో, నేను పోయాక ఏటైపోతావో ఏటో, అదే నా బెంగ. ఊరుకో.
సిన్ని ఎవరు? సిన్ని నీకు ఉత్తరం. ఆ వత్తనా. నాకెవరబ్బా ఉత్తరం రాసింది? డైరెక్టర్ రాముగారి దయ వల్ల మరో యాసం వచ్చింది. దానికోసం ఇక్కడి నుంచి ఇలాగే వైజాగ్ వెళ్ళిపోతున్నాను. నువ్వెలాగున్నావు? కలమ్మ కులాసాగానే ఉందా? అడిగానని చెప్పు. అడగడం కాదు, ఆ అమ్మకి దన్నాలని చెప్పు. ఎవరమ్మా? ఎక్కడి నుంచా ఉత్తరం? పోలీస్ రాశాడక్క. యాసాలతో ఫుల్ బిజీ అట. పోనీలే, కావాల్సిందదే. నీకు దన్నాలని చెప్పన్నాడు. కలిసొస్తే పర్వాలేదు. సినిమా మీద సినిమా అంటే ఆనందమే, లేకపోతేనే కష్టం. ఎందుకు? ఎందుకేంటమ్మా, నిక్షేపం లాంటి పోలీసు ఉద్యోగాన్ని వదులుకుని ఈ పిచ్చిలో పడ్డాడు. ముందు వెనక ఆలోచించుకున్నాడో లేదో. అదాని బాధ. పోలీస్కి ఏం కాదు. నిజానికి పోలీసు అవన్నీ ఇప్పుడు ఎందుకు గానక్క, సిటీలో మంచి డాక్టర్ వచ్చాట, ఈఎన్టీ స్పెషలిస్ట్. వెళ్దాం రా. ఎందుకు? ఎందుకా? దీంతో ఈ మిషన్ తో నీకు పని లేకుండా చేస్తాట. గొప్ప డాక్టర్. పదా. ఎందుకమ్మా లేనిపోని ఖర్చులు? వద్దులే. వద్దంటే వదులుతానా? పదా. ఫీజు వేలల్లో ఉంటుంది. ఎక్కడి నుంచి తెస్తాను చెప్పు. ఎక్కడి నుంచా? ఇక్కడి నుంచి. చిన్ని, నీ కష్టార్జితంతో నేను బాగుపడ్డం నాకు ఇష్టం లేదమ్మా. వద్దు, దాచుకో. చెప్పడమే మర్చిపోయాను. ఇది నా కష్టార్జితం కాదు, నీది. నీ కష్టార్జితం. నాదా? సెటి నీకు 15 ఏళ్ళు బాకీ కదా, అందులో 5 ఏళ్ళు ఇచ్చి కొంత అప్పు తీశాడు. మిగతా 10 ఏళ్ళు తర్వాత ఇస్తాట. నీకు చెప్పమన్నాడు. నేను మర్చిపోయాను. నిజం? నిజం. నా మీదొట్టు. ఇది నీ డబ్బే. పదా, ఇంకేటి ఆలోచించుకో. రా. హలో. హలో, కమాన్ కమాన్ ప్లీజ్. చెప్పండి, చాలా రోజులు కలిసాం. ఏమిటి సంగతులు? ఏమున్నాయి సార్, జస్ట్ మిమ్మల్ని పాపని ఒకసారి చూసిపోదామని. సరస్సు ఇప్పుడు ఆడుకోవడం కోసం ఎదురింటికి ఎక్కడికో వెళ్ళింది. కాఫీ, కూల్ డ్రింక్? వద్దు సార్, ఇప్పుడు అటువంటి ఏం పెట్టుకోకండి, కూర్చోండి. సరే, ఎలా ఉంది మీ ఫ్లోరికల్చర్? నడుస్తుంది. ఫస్ట్లో పెద్దగా ప్రాఫిట్స్ ఉండవు, తర్వాత పుంజుకుంటుంది. ఏ బిజినెస్ అయినా అంతే, మొదట్లో లాభాలంటే కష్టం. మీ బాబు ఏం చేస్తున్నాడు? పడుకున్నాడు. మా అక్కయ్య వచ్చింది, ఆవిడ చూసుకుంటుంది. అంటే ఆవిడ అక్కడ బాబుని చూసుకుంటూ ఉంటారా? లేదు, ఏదో అంతా టెంపరీ. ఓ 2-3 నెలల నుండి వెళ్తానని వచ్చింది. తర్వాత? అదే ఆలోచిస్తున్నాను. ఓ మంచి గవర్నెన్స్ కావాలి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. నేను అదే చూస్తున్నాను, దొరకటం లేదు. పైగా హెవీగా డిమాండ్ చేస్తున్నారు. ఓ పని చేస్తే, గవర్నెన్స్ కావాలని పేపర్లో వేస్తే ఆ పని చేయాలి. కాకపోతే మంచి వాళ్ళు దొరుకుతారా అని. ముందు ఇంటర్వ్యూ చేస్తాం కదా, తెలుసుకోలేమంటారా? కష్టం. 5-10 నిమిషాల్లో ఆంతర్యాలు అంతుపట్టవు. ఏమంటారు? నిజమే, కానీ చేయగలిగిందే ఉంది. ట్రై చేద్దాం, మంచి వాళ్ళు దొరుకుతారేమో. యాడ్ కాపీ నేను రాయిస్తానులేండి. థ్యాంక్ యూ. గవర్నెస్గా బాబు బాగోగులే కాదు, ఇంటి పని వంట పని రెండూ చూసుకోవాలి. అంతేనా? అంతే. ఇక దీని అవసరం మీకు ఉండదమ్మా. నేను రాసిచ్చిన ఆ మందులు రెగ్యులర్ గా మరో వారం వాడండి చాలు. థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తాను సార్. రావద్దు, హాస్పిటల్ కి ఎప్పుడూ మళ్ళీ రావాలని కోరుకోవద్దు. ఓకే? ఓకే సార్. చూసావా, 5 ఏళ్ళు పోతే మొదన స్టెప్ మిషన్ పీడా పోయింది. ఇప్పుడు చూడు, మచ్చలేని సందమామలా ఎంత అందంగా ఉన్నావో. నీకు నా దిష్టి తగులుద్ది. చిన్ని, నేనంటే నీకెందుకింత ఇది? ఎందుకంటే
నేనంటే నీకెంత ఇది కాబట్టి నువ్వంటే నాకెంత ఇది. చాలా కళా, ఇదిగో కళా, ఏంటక్కా? సెట్టికోట్లో నౌకరీ మానేసావట కదా, అవును. మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? ఏం లేదు, ఖాళీయే. అందుకే కేకేశాను. వైజాగ్లో ఎవరికో గవర్నర్స్ కావాలట. బాబుని చూసుకుంటూ ఇంటి పని వంట పని కూడా చేసుకుంటే మంచి జీతం ఇస్తారట. పేపర్లో వేశారు చూడు. అవును, మంచి జీతమే ఇస్తారట. మరి వైజాగ్ వెళ్ళిపోరాదు? వైజాగా? ఎందుకు? నేను చిన్ని ఇప్పుడు హాయిగా సుఖంగా ఉన్నాం. చిన్ని నొదిలి నేనొక్కదాన్ని వైజాగ్ ఎందుకు వెళ్ళడం? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆలోచించుకో. ఇంట్లో ఉంచుకొని తిండెడుతూ జీతంగా చేతిలో 10-1200 ఎడతాడట. మంచి ఉద్యోగం, వదులుకోకు. పైగా ఈ మధ్య ఆ ఇంట్లో మా తోడికోడలు పనిచేసి వచ్చింది. చాలా మంచి అయినట్టు ఆయన. ఇంట్లో మడిసిలాగే చూసుకుంటాడట. అసలు సంగతి చెప్తున్నాను. ఈ నౌకరీకి ఆ సాయిత్రేమో తన సెల్లెలు నంపుదామని తెగ ఇదైపోతుంది. దానికి నేను దక్కనిస్తానా? అందుకే ఇంకో పేపర్ కొని నీకోసం అట్టుకొచ్చాను. తర్వాత నీ ఇట్టం. ఆలోచిద్దాంలే. ఉంచుకో, అడ్రస్ అయ్యి అందులోనే ఉన్నాయి. వస్తాను. చూడు చిన్ని, సీన్ ఏంటంటే మీ అమ్మా నాన్నగారిని ఈ గుండా ఆల్రెడీ చంపేశాడు. వాళ్ళు అతన్ని చంపడాన్ని నువ్వు చూసావు. నువ్వు చూసావన్నది అతను చూశాడు. చూసి నిన్ను కూడా చంపాలని నీ వెంట పడ్డాడు. నువ్వేమో పరుగు పెడుతున్నావు, అతనేమో ఈ కారులో నిన్ను వెంబడిస్తున్నాడు. అర్థమైంది కదా? చూడు చిన్ని, నువ్వు ఇక్కడి నుంచోవాలి. యాక్షన్ అనగానే ఫాస్ట్ గా పరుగు పెట్టాలి. ఓకే? చూడండి, మీకు కార్ డ్రైవింగ్ వచ్చా? అయ్యో సారీ, నాకే మీరు డ్రైవింగ్ నేర్పితే మీకు డ్రైవింగ్ వచ్చా అని అడుగుతున్నాను. కూర్చోండి. రెడీ రెడీయా చిన్ని? రెడీ చిన్ని? రెడీయా? రెడీ సార్. స్టార్ట్ కెమెరా, యాక్షన్, స్టాండ్ కెమెరా. అమ్మా, అమ్మా, నాన్న, తప్పి.